మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కర్కాటక రాశి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకించి వెల్కమ్. సో కర్కాటక రాశి వారికి సంబంధించి గురువు గారి ఉచ్చస్థితి సంచారం కర్కాటక రాశిలో జరుగుతుంది. సో జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు కూడా గురువు గారి యొక్క గోచారం మనం చూస్తే కర్కాటక రాశి మీ ఓన్ హౌస్, మీ ఓన్ రాశి స్వరాశిలో జరుగుతూ ఉంది యాక్చువల్గా. సో కర్కాటక రాశి అనేది గురువు గారికి ఎందుకంత ఉచ్చ సంచారం, ఆయనకి అది ఎందుకు అంత ఎక్స్ట్రీమ్ పవర్ఫుల్ హౌస్ కర్కాటక రాశి అనేది గురువు గారికి అనేది మనం ఇంట్రడక్షన్ వీడియో చేసాం, అది మీరు చూడొచ్చు. జనరల్గా 2025 నుంచి 2033 వరకు కూడా 8 సంవత్సరాల పాటు గురువు గారు అతిచారంలో ఉంటున్నారు. జనరల్గా సంవత్సరం పాటు ఒక సంవత్సరం పాటు ఒక రాశిలో ఉండాల్సిన గురుడు ఇదే కర్కాటక రాశిలో 2025 అక్టోబర్లో 2 నెలలు, ఇప్పుడు ఒక 5 నెలలు, మళ్ళీ ముందుకు వెనక్కి వచ్చి ఇంకో 4 నెలలు అలా ఉంటున్నారు. జనరల్గా అయితే ఒక 13 నెలలు ఒకటే రాశిలో ఉండదు. సో ఇలా అతిచారంలో 8 సంవత్సరాలు ఉండడం అబ్నార్మల్ అని ఫస్ట్ టైం మన టిఆర్ క్రియేషన్స్ ఛానల్ ద్వారా ఈ విషయాన్ని మనం ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. అది అతిచారంలో ఉండటం గురువు గారు ఇప్పుడు మొత్తానికి మీ రాశిలోకి వచ్చారు. ఈయన ఎలాంటి ఫలితాన్ని ఇస్తారు అక్కడ మనం చూస్తే కనుక ఇది సెల్ఫ్ ఎన్లైట్మెంట్కి చాలా ఉపయోగపడే సమయం. జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ హోప్, ఆశావాదం, ప్లానెట్ ఆఫ్ ఆప్టిమిజం. మంచి జరుగుద్ది నాకు ఎప్పటికైనా సరే అని ఒక మంచి పాజిటివ్ మైండ్. కారక ఆఫ్ ఇంటెలిజెన్స్, సంపూర్ణ జ్ఞానాన్ని ఇచ్చేవాడు, మంచి స్కిల్స్ ఇచ్చేవాడు, స్కిల్ మైండ్ సెట్ ఇచ్చేవాడు, దేన్నైనా త్వరగా గ్రాస్ప్ చేయగలిగే శక్తిని ఇచ్చేవాడు గురుడు. అలాంటి మంచి క్వాలిటీస్ ఉన్న గురుడు నిత్య స్థితిలోకి రాశిలోకి రావటం. బట్ జనరల్లీ న్యాచురల్ ట్రాన్సిట్లో రాశిలో గురుడి యొక్క సంచారం నార్మల్గా అయితే ఆయనకి డైరెక్షనల్ స్ట్రెంగ్త్ ఉండదు, ఆయన యోగించే హౌస్ అయితే కాదు. రాశి అనేది రాశిలో గురుడి సంచారం జనరల్గా అయితే యోగించేది అయితే కాదు. కానీ ఇప్పుడు ఆయనకు ఉన్న ఈ కర్కాటక రాశిలో సంచారం ఆయన ఉచ్చస్థితి అవటం, ఉచ్చస్థితిలో కానీ స్వక్షేత్రంలో ఉన్న ప్లానెట్ కానీ మిత్రక్షేత్రంలో ఉన్నది ఏదైనా సరే తప్పకుండా అవి తగినంత బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వడానికే ట్రై చేస్తాయి. కాబట్టి ఇక్కడ గురుడు మీ యొక్క ఇంటెలిజెన్స్ని, మీ యొక్క జ్ఞానాన్ని, మీ ఆప్టిమిజాన్ని, మీ ఆశావాదాన్ని, జీవితంలో ఒక హోప్ని ఎన్లైట్మెంట్ చేస్తాడు. అష్టమ రాహు నడుస్తున్న వేళ, అష్టమ శని అయిపోయి భాగ్యంలో శని ఉండి పేన్లో ఇప్పటి వరకు గురుడు నడిచిన వేళ ఈ ఖర్చులేంది, ఈ లోకమేంది, అసలు మన జీవితంలో మళ్ళీ పైకి వస్తామా, ఎదుగుదామా అనే ఒక టఫ్ కండిషన్స్ ఆర్ సమ్ అప్ అండ్ డౌన్స్ లైఫ్లో కండిషన్స్ ఉన్న ఈ సమయంలో ఫస్ట్ గురువు గారు ఆ వ్యయ స్థానం నుంచి బయటకు వచ్చేసేయటం ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ డిక్రీజ్మెంట్స్ ఆఫ్ యువర్ ఎక్స్పెండిచర్స్, యువర్ లాసెస్. మీ యొక్క ఖర్చులు, వ్యయాలు, లాసులు ఏవైతే ఉంటాయో, ఆరోగ్య సమస్యలు కావచ్చు, మెడికల్ త్రూ ఎక్స్పెన్సెస్ కావచ్చు, పిల్లల ఎడ్యుకేషన్ త్రూ ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఇతరత్ర వస్తున్న అనేకమైన రెస్పాన్సిబిలిటీస్ రీచ్ వస్తున్న ఖర్చులు మీద పడేవి కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి దిస్ ఈజ్ ద వెరీ గుడ్ టైం ఫర్ మీరు ఖర్చులు అనే మాట నుంచి కొంచెం తప్పించుకోవడానికి గురుడు ఈ యొక్క రాశి మారడం అని ఫస్ట్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పాయింట్, రాశిలో ఉన్న గురుడు తప్పకుండా ఒక మంచి ఆయన ఎంపవర్మెంట్, కర్కాటక రాశిలో మంచి సాధికారత, ఆయనకి సంబంధించి తీసుకునే డెసిషన్స్ కానీ ఆ రాశిలో ఆయన చాలా కంఫర్టబుల్ ఫీల్ అవుతారు కాబట్టి జనరల్గా. కాబట్టి మీ మైండ్ ఆప్టిమిజంతో ఉండటం వల్ల డెఫినెట్లీ సమ్టైమ్స్ మీకు కొంచెం ఇన్ఫ్లుయెన్స్డ్, సమాజంలో కొంత పలుకుబడి ఉన్న వ్యక్తుల యొక్క పరిచయాలు ఈ సమయంలో అయ్యే ఆస్కారాలు ఈ గురుడి వల్ల కలిగే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే రాశిలో ఉన్న గురుడు అద్భుతంగా 1, 5, 9 3 త్రికోణ స్థానమైన రాశిని చూస్తాడు, పంచమ స్థానాన్ని చూస్తాడు, నవమ స్థానాన్ని చూస్తాడు. ఈ అద్భుతమైన ఆస్పెక్ట్ ఉచ్చస్థితి నుంచి ఉండటం వల్ల ఏదైతే ఉందో ఇక్కడ సంతానానికి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి, పిల్లల కెరీర్కి సంబంధించి, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు ఇంటెలిజెన్స్ పూరితంగా, అనాలోచితంగా కాకుండా ప్యూర్ జ్ఞానంతో మీరు తీసుకోవటం వల్ల సంతానానికి సంబంధించి, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి, గ్రోత్కి సంబంధించి, ఎడ్యుకేషన్, ముఖ్యంగా ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాల్లో
చాలా వరకు పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగే ఆస్కారాలు ఉంటాయి. సంతానం ఉన్న వాళ్ళకి వాళ్ళ కెరీర్ని ఎలా ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని ఒక మంచి ఆస్పెక్ట్ ఉంటుంది. ఇలా చాలా వరకు కూడా గురుడి ఉచ్చస్థితి సంచారం ఇటు మిత్రక్షేత్రమైన వృశ్చిక రాశిని ఆయన మిత్రక్షేత్రాన్ని చూడడం వల్ల ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ గుడ్ ట్రాన్సిట్ ఫర్ యువర్ కిడ్స్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఎడ్యుకేషన్. అలాగే డైరెక్ట్ ఆస్పెక్ట్ కూడా ఇక్కడ మనం చూస్తే కనుక గురువు గారిది సప్తమం మీద నీచ రాశి మీద ఉంటుంది. సో ఇక్కడ ఎప్పుడైతే నీచ రాశిని చూస్తూ ఉన్నారో సప్తమ స్థానం మీద, సో ఇక్కడ వ్యాపార పరంగా తీసుకునే డెసిషన్స్ విషయంలో కానీ, మ్యారిటల్ లైఫ్ భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం మనకు కనిపిస్తూ ఉంది. సో నాట్ దట్ మచ్ బ్యాడ్, బట్ ఎప్పుడైతే అది కొంచెం సప్తమం అనేది నీచ రాశిలో చూస్తూ ఉంది కాబట్టి బిజినెస్లో తీసుకునే డెసిషన్స్, వ్యాపార పరంగా తీసుకునే డెసిషన్స్, మ్యారిటల్ లైఫ్లో లైఫ్ పార్ట్నర్స్ మధ్య బాండింగ్, అండర్స్టాండింగ్, కాంట్రాక్ట్స్కి సంబంధించిన విషయాల్లో తీసుకునే డెసిషన్స్, ఇలాంటి వాటిలో కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే బాగుంటుంది. అండ్ అలాగే ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఆయన నైన్త్ హౌస్ మీద ఉంటాం. ఇట్ ఈస్ జూపిటర్ ఈజ్ ఏ గురు. జూపిటర్ ఈజ్ గురు. ఆయన మీ రాశిలోకి ఉచ్చస్థితిలోకి రావటం వల్ల గురువుల దర్శనాలు, కొంచెం స్పిరిచువాలిటీ పెరగటం కావచ్చు, గురువుల మీద మీకుండే గురి పెరగటం కావచ్చు, గురు ఆరాధన ఎక్కువ చేయాలి అనే ఆలోచన రావటం కావచ్చు. ఎందుకంటే ఆయన ఉచ్చస్థితిలో ఉండి పైగా 9th హౌస్ ఆయన ఓన్ హౌస్ని చూస్తున్నాడు. మీన రాశి ఒక జలతత్వ రాశి, కర్కాటక రాశి ఒక జలతత్వ రాశి. ఒక జలతత్వ రాశిలో ఉన్న గురుడు జలతత్వ రాశిని ఆయన ఓన్ హౌస్ని చూసుకోవటం వల్ల తప్పకుండా మీన రాశికి సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి, ఫారెన్ ట్రావెల్స్ గురించి, లైఫ్ గ్రోత్కి సంబంధించి, స్పిరిచువాలిటీకి సంబంధించి డెఫినెట్గా 9th హౌస్ ఈజ్ హౌస్ ఆఫ్ మెంటర్స్, యువర్ మెంటర్స్ అండ్ గురూస్ అండ్ యువర్ ఫాదర్. సో వీళ్ళందరూ సపోర్ట్ మీకు ఉండటం ద్వారా లైఫ్ గ్రోత్కి సంబంధించి ఉన్నతంగా మీరు ఇంకా ఆలోచించి ఉన్నత స్థితికి వెళ్ళడానికి సంబంధించి బాటలు కూడా గురువు గారే వేస్తారు. సో ఈ విధంగా మీ స్పిరిచువాలిటీ డెవలప్ అవడం, ఎక్కువ మెంటర్స్, గురూస్ అండ్ వాళ్ళకి సంబంధించి రాశిలోని గురువు గారి యొక్క సంచారం ఉండటం వల్ల తప్పకుండా ఈ విషయాల్లో వాళ్ళకి అటాచ్మెంట్ అనేది వీళ్ళతో ఎక్కువ ఉంటుంది. ఫాదర్తో కానీ, గురూస్తో కానీ, మెంటర్స్తో కానీ అటాచ్మెంట్ అనేది ఎక్కువగా, కనెక్టివిటీ ఎక్కువ ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఇక్కడ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు ఎక్కువ అలా కాదు, ఎందుకంటే జూపిటర్ ఇస్ ఎక్స్పాన్షన్ ప్లానెట్, పైగా ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ సమయంలో కొంచెం మీరు బరువు పెరిగే ఆస్కారాలు ఉండొచ్చు. అంటే వైటాలిటీ, రాశి ఈజ్ వైటాలిటీ. సో వైటల్ ఆర్గాన్స్కి సంబంధించి శరీరాన్ని, ఇమ్యూనిటీ కానీ, శరీరాన్ని బలపరచుకోవడానికి కానీ, శరీరం కొంచెం దృఢంగా మనం శరీరం మానసికంగా అండ్ అన్ని విధాల కొంచెం మనకి శక్తివంతంగా ఉండడానికి సంబంధించి మీరు కొంచెం రీట్యూనింగ్స్ ఎలా ఉంటే కాదు అంటే మీ యొక్క ఆరోగ్య విషయాల మీద కూడా శ్రద్ధ పెరిగే ఆస్కారాలు ఈ ట్రాన్సిట్లో జరుగుతాయి. సో ఈ విధంగా రాశిలోకి వచ్చిన గురుడి వల్ల జనరల్గా మనకి శాస్త్రవచనం ఉందంటే రాజకోపో యశోహాని రుద్రోగస్య విరోధకం, బుద్ధిభ్రంశో భాగ్యహానిర్భయం, తనుగతే గురు. తనుస్థానం అంటే రాశిలో ఎప్పుడైతే గురుడు జన్మంలో ఉంటాడో అలాగే ఆయన రాజదండనాధికారి భయాలని, గౌరవహాని, అలాగే చేసే వృత్తిలో కొన్ని చిక్కులు, బుద్ధి చాంచల్యం కొంచెం ఇలాంటివి కలిగిస్తాడు అని. ఇన్ జనరల్గా అయితే మిగతా రాశులకి అయితే డెఫినెట్గా రాశిలో వచ్చిన గురుడు వల్ల ఏంటో ఈ పిల్లోడు కూడా నాకు చెప్తున్నాడు, కనీసం ఎక్స్పీరియన్స్ లేనివాడు కూడా నాకు చెప్తున్నాడు అనిపిస్తూ ఉంటుంది. అంటే మీరు జీవితాన్ని, మీ యొక్క ఎక్స్పీరియన్స్ని మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నట్టు లెక్క ఎక్కడి నుంచి. అలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. దీనిలో ఈడని నిన్నకాక మనం పాస్ అయ్యి వచ్చి నాతో పక్కన చేరి ఈడు కూడా నాకు చెప్తున్నాడు అనుకునే పరిస్థితులు రావచ్చు. కానీ ఇక్కడ గురుడి యొక్క స్థితి సంచారం మిగతా రాశిలో ఉన్నప్పుడు వేరు, కర్కాటక రాశికి ఆయన ఉచ్చస్థితిలోకి 13 ఏళ్ల తర్వాత వచ్చిన సిచ్యువేషన్స్ వేరు. డెఫినెట్గా ఇక్కడ శాస్త్రవచనంలో ఉన్నదానికంటే బెటర్గానే ఉండే ఆస్కారాలు రాశిలో ఉన్నప్పుడు గురుడు ఉచ్చస్థితిలో తప్పకుండా ఉంటుంది. త్రూ ఇంటెలిజెన్స్ మీ యొక్క జ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందితే అంతగా మీరు అభివృద్ధిలోకి వస్తారు. సో జూన్ 2 నుంచి అక్టోబర్ 37 వరకు గురు భగవానుడు ఈ విధమైన ప్రభావాన్ని ఇవ్వబోతున్నాడు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.